హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. ఈ వీక్ పెద్దగా కంటెంట్ ఉండకపోవచ్చేమో. అంటే జర్నీ వీడియోస్ చూపించి బిగ్ బాస్ వాళ్ళ గురించి కొంచెం మంచి మంచి బరువైన పదాలు వాడుతున్నప్పుడు కొంత ఓకే వస్తుందేమో చూద్దాం. అవి అప్పుడు ఎట్లుంటుందో అది మేబీ ఏమన్నా లాస్ట్ 3 days ఏమన్నా ఉంటుందా ఆర్ సాటర్డే కూడా ఉంటుంది. మరి నాకైతే యాక్చువల్లీ మనకి గుర్తుండి ఉంటే కనుక ఐ థింక్ ఫిఫ్త్ సీజనా ఫోర్త్ సీజన్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు లాస్ట్ ఎపిసోడ్, అంటే సండేకి ముందు ఫినాలే ఎపిసోడ్కి ముందు రోజు వచ్చేవాళ్ళు. మీకు గుర్తుంటే కనుక అది ఫిఫ్త్ సీజన్ నుంచో ఏమో ఆపేశారు అట్లాగా. అలా రావడం అనేది ఆపేశారు. సో అలా అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు మళ్ళీ. వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో అలా తీసుకొస్తే ఏమన్నా కొంచెం అందరినీ, అంటే ఫినాలే రోజు ఎలాగూ వస్తారులేండి, అక్కడ కూర్చొని ఉంటారు అక్కడ. బట్ హౌస్ లోపలికి మనకి ఫోర్త్ సీజన్ వరకు వచ్చేవాళ్ళు గుర్తుండుంటే మీకు కనుక. సో తర్వాత ఆపేశారు ఎందుకో, కొన్ని రీజన్స్ లైక్ హింట్స్ వస్తున్నాయని కానివ్వండి, వాట్ ఎవర్. అండ్ కొన్ని రీజన్స్ ప్యాటర్న్ చేంజెస్ వల్ల, అంటే వేరే ఇంకేదో ప్లాన్ చేసి ఉంటారు. అలా డిఫరెంట్ థింగ్స్ వల్ల అది అనేది ఆగిపోయింది. బట్ ఒకసారి మళ్ళీ అది పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నా, చూద్దాం. సో దాని తర్వాత ఇంకా ఓటింగ్ అలా చూసుకుంటే కనుక, ఓటింగ్ గురించి వస్తే అయితే అంటే ఎపిసోడ్ గురించి కాకుండా అన్నిటి గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. అన్నీ ఎలాగూ ఫైనల్ వీక్ కాబట్టి అన్నీ దీనిలోనే కవర్ చేద్దాం. ఎలాగూ ఎపిసోడ్ అంత లెంత్ రాదు, సో రెండు కవర్ చేసేయచ్చు అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ దీనికి ఇంకొక ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తా. అంటే దీనికే పెద్ద వ్యూస్ రాలా, మళ్ళీ ఇంకో ఛానల్ ఎందుకు అనుకోకండి. సో అదేంటంటే మేబీ ఒకవేళ స్టార్ట్ చేస్తే మేబీ ఇది ఓన్లీ బిగ్ బాస్ కోసం. అది మేబీ జస్ట్ డైలీ డైలీ ఏం పెట్టలేండి, బట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా రోజులో నాకు ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్తాను. బట్ మరీ టూ మచ్కి ఏమి ఉండవు దానిలో యాక్చువల్లీ. ఎనీవేస్ దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలేండి. సో అది పక్కన పెడితే, సో ఓటింగ్ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ ప్లేసెస్కి పోటాపోటీ ఉంది. అలానే థర్డ్ ఫోర్త్ ప్లేసెస్కి పోటాపోటీ ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ సంజన గారికి స్టేబుల్గా ఉండుంటుంది. సో అనుకుంటున్నా మేబీ అది కూడా పోటీ ఉందేమో, మనం చెప్పలేము. బట్ మనం చూసిన దాన్ని బట్టి సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తుంటే కనుక అయితే నాకు అనిపించింది ఫస్ట్ సెకండ్కి బాగా పోటీ ఉంది. అండ్ థర్డ్ ఫోర్త్కి ఇమాన్యుల్ అండ్ డెమాన్ పవన్కి కూడా పోటీ అనేది ఉంది. సో థర్డ్ ఎవరికి వస్తుందో, ఫోర్త్ ఎవరికి వస్తుందో. అండ్ ఎనీవేస్ థర్డ్ ఫోర్త్ ఎవరికి వచ్చినా, అంటే కొంచెం విన్నర్ అంటే కొంచెం బాగుంటుంది, ఆర్ రన్నర్ కొంచెం ఓకే అనుకుంటాం. బట్ థర్డ్ ఫోర్త్ ఏది ఎక్కువ తక్కువ అంతేం అనిపించదులేండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందరూ ఫైనలిస్ట్ కిందే వస్తారు. అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే డబ్బులు ఎవరు తీసుకెళ్తారు. సో వాళ్ళు ఫోర్త్ పొజిషన్కి పెడతారా డబ్బులు, అంటే ఫిఫ్త్ వాళ్ళని పంపించేశాక టాప్ 4 ఉండంగా డబ్బులు పెడతారా, ఆర్ టాప్ 3 ఉండంగా పెడతారా, టాప్ 2కి పెడతారా, ఆర్ ఒక్కొక్కసారి 4కి పెడతారు, మళ్ళీ టాప్ 2కి కూడా పెడతారు. సో అదేంటంటే లైక్ టాప్ 4 ఉన్న వాళ్ళకు ఒక 10 lakhs పెట్టి, టాప్ 2 ఉన్న వాళ్ళకు ఒక 15 lakhs అట్లా పెడతా ఉంటారు. సో ఇవన్నీ మళ్ళీ విన్నర్కి ఒక పెద్ద అదేంటి లాస్ అనమాట. సో ఏం చేస్తారో. సో మేబీ ఇమాన్యువల్ తీసుకెళ్తాడేమో అనుకుంటున్నాం మనీ. ఉన్న 5 మెంబర్స్లో ఎవరైనా తీసుకెళ్తారేమో అండి. తనూజ గారికి మేబీ కాన్ఫిడెన్స్ ఉంటుందేమో గెలుస్తుందని. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకెళ్లాలా లేదో మీ వాళ్ళు కూడా చెప్తారని వాళ్ళకు కూడా మైకులు ఇస్తారు, చెప్పండి మీ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారా లేదా, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో అలా అడిగినప్పుడు కూడా మేబీ మోస్ట్లీ ఇప్పుడు ఇమాన్యువల్ కొంచెం తీసుకెళ్తారేమో అతనికి, అంటే కొంచెం ఉన్న వాట్ మేబీ తనకి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి అవి అలా చూసుకుంటే తనకి అవసరం ఉంది, తీసుకున్న తప్పలేదు.
అండ్ వేరే వాళ్ళు చూసుకున్న కళ్యాణ్ కానివ్వండి, కళ్యాణ్ ఎనీవేస్ విన్నర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ తనూజ గారిని పక్కన పెడితే. బట్ రన్నర్ అయిన వాళ్ళకి నష్టమేమో, మేము కూడా విన్ అవుతామని వాళ్ళు మనీ తీసుకోరేమో ఈ సీజన్లో. సో మెయిన్లీ తనూజ గారు తీసుకోరు అనుకుంటున్నామని. అండ్ కళ్యాణ్ తీసుకుంటాడా లేదా అనేది డౌట్ అనమాట. బట్ రన్నర్ అయితే తనకి లాస్, ఎందుకంటే అదే మనీ తీసుకోకుండా రన్నర్ అయ్యి ఉంటే లాస్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే రన్నర్ అన్న టైటిల్ ఒకటి వస్తుంది, మనీ ఏం రాదు. అండ్ మేబీ ఇమాన్యువల్ తీసుకుంటాడు అనుకున్నా. అండ్ డెమాన్ పవన్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకున్నా. సో మేబీ నాకు అనిపించిన దాన్ని బట్టి అయితే కళ్యాణ్ది డౌట్ అండి, తీసుకుంటాడో లేదో. బట్ ఇమాన్యువల్ ఆర్ డెమాన్ పవన్ తీసుకుంటారు అనుకుంటున్నా. అండ్ తనూజ గారు ఆర్ కళ్యాణ్ ఎవరు విన్నర్ అయితే వాళ్ళలో ఒకళ్ళకి విన్నర్ కాబట్టి మనీ వస్తాయి, రన్నర్కి కొంచెం లాస్ అనేది ఉంటుందేమో, ఏమీ రావు. బేసికల్లీ థర్డ్ ఫోర్త్లో ఉన్న వాళ్ళకి రావచ్చు అండ్ ఫస్ట్ వాళ్ళకి రావచ్చు, బట్ సెకండ్ వాళ్ళకే అదేంటో నాకు బిగ్ బాస్లో ప్రతిసారి అర్థం కాదు. థర్డ్ ఫోర్త్ ఉన్నప్పుడే టాప్ 4 టాప్ 3 ఉన్నప్పుడే మనీ తీసుకొచ్చి పెడతారు. రన్నర్ ఒక్కళ్ళకే పెద్ద మొక్క అనిపిస్తుంది నాకు. అంటే వేరే వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ 3-4 పొజిషన్స్లో ఉన్న వాళ్ళకైనా కొంచెం మనీలు ఇస్తారు. రన్నర్కి ఏంటి ఒక రన్నర్ అన్న టైటిల్ తప్ప ఏం ఉండదా అన్నట్టు అనుకుంటా. సో ఇదొకటి. ఇంకా ఏదో కొంచెం వీటి గురించి కూడా కవర్ చేద్దాంలే అన్నట్టు అనిపించింది. సో ఇంకా దాని తర్వాత సో బేసిక్గా అయితే ఓట్స్ వేసుకోండి. బట్ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో వాటిల్లో. బట్ ఇలానే ఉంది, కొంచెం పోటాపోటీగా ఉంది ఈ సీజన్ అయితే. ఎప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది, బట్ ఈసారి అది అనేది ఉంది. అదేంటి టగ్ ఆఫ్ వార్ ఉంది. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్కి, థర్డ్ ఫోర్త్ పొజిషన్స్కి టగ్ ఆఫ్ వార్ అనేది ఉంది. సో ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే ఓకే అనిపించిందండి ఎపిసోడ్. పర్లేదు అనిపించింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బేసికలీ ఫస్ట్ అయితే సాంగ్తో స్టార్ట్ అయ్యిద్ది. చుట్టమల్లే చుట్టేస్తుంది, ఆ సాంగ్తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో దాని తర్వాత బనానా డిస్కషన్ అయిద్దండి, దాని దగ్గర గొడవ అయిద్ది. సో అదేంటంటే సంజన గారికి 2 ఉండాలి, మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క బనానాని అంటారనమాట తనూజ గారు. దాని తర్వాత తనూజ గారివి 3 ఉన్నాయంట బనానాస్. ఓకే 3 ఉన్నాయంటే అదేంటి 3 ఏంటి అని డెమాన్ అడిగితే నేను ఒకటే తిన్నా నిన్న అన్నట్టు తనూజ గారు అంటారు. సో అందుకని 3 ఉన్నాయి అన్నట్టు చెప్తా ఉంటే అదేంటి అంతసేపు ఒక్కటే తిన్నావా అన్నట్టు అడుగుతాడు అతను. ఓకే నీ అంత పెద్ద నోరు లేదు అని తనూజ గారు అంటారు. ఓకే ఫస్ట్ ఈవిడే స్టార్ట్ చేశారు, నీ అంత పెద్ద నోరు లేదు అని. అతను నార్మల్గానే అంటే నిన్న మేబీ ఒక బనానా ఎక్కువసేపు తిన్నట్టున్నారు. సో అంతసేపు తిన్నావు ఒక బనానా అన్నట్టు, అది నార్మల్గానే ఏం వెటకారంగా అన్నట్టు అనిపించలే, నార్మల్గా అడిగాడు ఏంటి అంత టైం పట్టిందా అన్నట్టు, ఎక్కువసేపు తిన్నావా అన్నట్టు. దానికి ఈవిడ కొంచెం ఆ వెటకారం యాడ్ చేసి పెద్ద నోరు లేదా, నీ అంత పెద్ద నోరు లేదు నాకు, అందుకే ఎక్కువ టైం పట్టింది అన్నట్టు ఆవిడ అంటారు. కాకపోతే అది ఎనీవే వాళ్ళ మధ్య ర్యాప్ ఉంది కాబట్టి ఆవిడ కొంచెం వెటకారంగా అన్నారు. అంటే నేను అప్పుడేం తప్పుగా తీసుకోలే. ఓకే అంటే అదేమైందంటే ఆవిడే స్టార్ట్ చేశారు, సర్లే వీళ్ళు ఫినాలేకి వచ్చారు, ఇంకేముంది 5 మంచి జిగిరి దోస్తులు అయి ఉంటారు, జాన్ జిగిరిలాగా అయి ఉంటారులే అని వాళ్ళు. ఓకే ఆవిడ కూడా కొంచెం ఏదో లీనియన్స్తో అంటుంది అన్నట్టు నేనేమో అంత తప్పు పట్ల. బట్ ఆవిడ హర్ట్ అయ్యాక ఆవిడే కదా స్టార్ట్ చేసింది అనిపించింది. దట్టు డెమాన్ కూడా అంటాడు నువ్వే స్టార్ట్ చేసావు కదా అని. అవును నిజమే కదా అనిపించింది. సో నీకు లేదంటే ఎవరు నమ్మరు, పెద్ద సౌండ్ వస్తుంది అన్నట్టు. అంటే మేబీ నేనేమనుకున్నా అంటే ఏమైనా గొడవలు పడతారు వాటికి అట్లా, ఇక నాకన్నా నీదే పెద్ద నోరు అన్నట్టు డెమాన్ దానికి కౌంటర్గా అన్నాడు అనమాట. నాకు అట్లా అర్థమైంది. సో ఇక్కడ ఇమాన్యువల్ అంటాడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మళ్ళీ ముసుకేస్తా, ఇది నాకు అర్థం కాల ఏంటో. సో వాడి మాటలే పిచ్చి అని ఇక్కడ తనూజ గారు అంటారు. ఇక్కడ ఇమాన్యువల్ అంది డెమాన్నా తనూజానా నాకు ఎవరిని అర్థం కాల. అండ్ దానికి ఇక్కడ తనూజ గారు అంటారు వాడి మాటలే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఏదో కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆడియన్స్కి అన్నట్టు తనూజ గారు అంటారు. దానికి
డెమాన్ ఏమంటాడు, కంటెంట్ అయితే ఫస్ట్ నుంచి నీ వెనకాల పడేవాడిని అన్నట్టు డెమాన్ అంటాడు. ఇది కొంచెం ఎందుకులే అంటే ఇప్పుడు తనుజ గారు ఆల్రెడీ ఒకసారి జస్ట్ ఆవిడ్ని అదేంటి ఆ కమాండర్స్ రాజులు రాణి టాస్క్లో జస్ట్ ఇట్లా పద అన్నందుకే ఆవిడ జస్ట్ టచ్ చేసినందుకే ఆవిడ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోయారు. అలాంటప్పుడు కొంచెం ఆవిడతో లిమిట్స్లో ఉంటే బెటర్ ఏమో. అంటే ఇప్పుడు ఒకళ్ళు మనకు ఒకసారి ఆల్రెడీ వాళ్ళతో అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది, ఎప్పుడు ఏమంటారో తెలీదు. సో రిస్క్ ఎందుకు అన్నట్టు అనిపించింది. సో ఎందుకు మళ్ళీ ఇది అంటాం అన్నట్టు అనిపించింది డెమాన్ సైడ్ నుంచి. బట్ స్టార్ట్ చేసింది తనూజ గారే. అండ్ దానికి అందుకేనా రీతు వెనకాల తిరిగావా కంటెంట్ కోసం అన్నట్టు అంటారు తనూజ గారు. సో దీనికి డెమాన్ కంటెంట్ కాదు, ఓన్లీ హార్ట్ ఫీలింగ్స్, అంటే నిజంగా జెన్యున్ ఫీలింగ్స్ అన్నట్టు చెబుతూ ఉన్నాడు. శ్రీజ రాగానే చెప్పింది లవ్ కంటెంట్ పెట్టుకోవాలని చూస్తున్నాడని, నిజమక్క అని కూడా అంది అని తనూజ గారు అంటారు. మరి శ్రీజ అంది అలా కాదు, జాగ్రత్త పడిపోకని నీకు చెప్పింది, నువ్వు ప్లేట్ తిప్పుతున్నావు అన్నట్టు డెమాన్ అంటారు. సో డెమాన్, ఐఎమ్ వెరీ సీరియస్, నాకు నీతో మాటలు నచ్చట్లేదు, ఐఎమ్ వెరీ మచ్ సీరియస్, నా జోలికి రాకు చెప్తున్నా. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ ఎమోషనల్ అవుతారు ఇంక తనూజ గారు. ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు వాడు ఊరికే జోక్గా అన్నాడు అన్నట్టు అంటారు ఇమాన్యుల్. నేను ఇక్కడ సంజన గారు అంటారు నేను మీ వెనక తిరిగేవాడిని, దానికి ఫీల్ అయిందంటే మరి కంటెంట్ అని స్టార్ట్ చేసింది ఎవరు, నాకు ఎలా ఉంటుంది అని డెమాన్ అంటాడు. సో నేను సీరియస్ అవ్వాలా ఇప్పుడు, ఎవరికి చూపిస్తుంది, నేను కంటెంట్ కోసం అని ఎప్పుడైనా అన్నానా తనని ఏమన్నా అన్నానా ఇట్లా కంటెంట్ కోసం చేస్తుంది అని. సో ఇంకా ఇది ఏంటంటే మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, కానీ జస్ట్ జడ్జి చేయాలని చూస్తే ఎవరిది మిస్టేక్ కాదు అంటే తనూజ గారే స్టార్ట్ చేశారండి. ఆయన ఏదో మామూలుగా అడిగాడు, ఏంటి నీ అంతసేపు ఒకటే తిన్నావా అంటే నీ అంత పెద్ద నోరు కాదు అని. తర్వాత అదేంటి ఏదో కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఇవి ముందు తనూజ గారు స్టార్ట్ చేస్తే వాటికి కౌంటర్గా డెమాన్ మాటలు అన్నాడు. బట్ డెమాన్ సైడ్ నుంచి నాకేమనిపించిందంటే ఇవాళనే కాదు, అతను కొంచెం ఈ వీక్ అంతా ఫన్నీగా ఉంటున్నాడు. అది పక్కన పెడితే ఒక్కొక్కసారి అవతల వాళ్ళు నిజంగా హార్ట్ అవనివ్వండి ఆరెల్స్ ఏదైనా కానివ్వండి ఒక్కొక్కసారి తీసుకోరు మనం ఏదన్నా. దట్టు తనూజ గారితో అతనికి ఒక చిన్న బిట్టర్ ఎక్స్పీరియన్స్ అనేది అయ్యింది ఒకసారి. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. మనం ఎవరి మీద కామెడీ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ ఏం కామెడీ చేయలేదులేండి, అది మామూలుగా కాన్వర్జేషన్లో అలా కొంచెం ఇదైంది. కానీ నార్మల్గా వీక్లో కూడా కొంచెం అది ఏదో గెలుక్కునేటట్టున్నాడు డెమాన్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే బాగానే అనిపిస్తుంది, ఎప్పుడు లిమిట్స్ దాటినట్టు అనిపించలేదు, కానీ అది ఫన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఫ్లోలో అట్లా అయిపోయిద్దేమో అన్నట్టు డెమాన్ సైడ్ నుంచి అనిపించింది. సో దాన్ని బట్టి తను కూడా కొంచెం జాగ్రత్తగా ఎందుకు అన్నట్టు అనిపించింది బేసిక్గా. బట్ తన మిస్టేక్ అనిపించలేదు, కానీ ఒకసారి అలాంటి ఎక్స్పీరియన్స్ అయిన మనిషితో ఎందుకు అసలు గోల అన్నట్టు అనిపించింది బేసికలీ. సో దాని తర్వాత మళ్ళీ తనూజ గారే వచ్చి కొంచెం నవ్వుతూ ఉంటారు, ఇమాన్యుల్ కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా పాట పాడతాడు ఇమాన్యుల్, అలా పాడుతూ ఉన్నప్పుడు ఇంకా ఆవిడ నవ్వేస్తారనమాట. నవ్వుతూ ఇంకా సరే సారీ అని చెప్తారు కొంచెం డెమాన్కి. సో ఇంకా డెమాన్ కూడా ఓకే అని లైక్ నార్మల్ అయిపోతారు. ఇంకా ఇక్కడ డెమాన్ అంటాడు సరదాగా అన్నవి ఎందుకే సీరియస్గా తీసుకుంటావు అంటే నువ్వే పొద్దున్నే స్టార్ట్ చేసావు అన్నట్టు పొద్దున్నే అంటారు. కొంచెం క్యూట్గా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. నువ్వే అన్నావు నా నోరు పెద్దదంటే నేను నీదే అన్నా. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ అనమాట మీ హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ షేర్ చేసుకోండి అని చెప్పి ఓ లెటర్ పంపిస్తాడు. సో ఫస్ట్ ఇమాన్యుల్ స్టార్ట్ చేస్తాడనమాట. నేను సీజన్ 1 నుంచి బిగ్ బాస్కి ఫ్యాను. సో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాకు ఛాన్స్ వస్తుందని. నేను అసలు యాక్చువల్లీ వేరే పెద్ద షోలో ఒక టీమ్ లీడ్ టైప్ పొజిషన్లో చేస్తున్నాను. అవన్నీ వదిలేసుకొని రావాల్సి వచ్చింది. నేను అవన్నీ వదిలేసే ముందు కూడా అందరిని ఎంక్వైరీ చేశాను ఎట్లా ఉంటుంది ఏంటి అని కనుక్కొని అంతా వచ్చాను.
సో వచ్చాక ఆల్రెడీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎంటర్టైన్ బాగా చేయగలను అనే ఇదితోనే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ వీకే హరీష్ గారితో గొడవ అయింది, దట్టు నా కామెడీ మీద గొడవ అయింది. అండ్ అదేంటి ఇప్పుడు ఇన్నాళ్ళు నాకున్న పేరు అదంతా పోయిందా, నా కామెడీకి ఉన్న వాల్యూ పోయిద్దా ఇట్లా అనుకున్నాడంట ఆయన. సో నా గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు కూడా నిన్ను నువ్వు నీ మీద కామెడీ చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, అంతేగాని వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పింది. అట్లా అట్లా ఉంటుంది నా మైండ్ సెట్ కానివ్వండి. నేను ఒకవేళ కామెడీ చేయాలనుకున్న అలా ఆలోచిస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు. సో ఇలాగ ఒక మాట నీ మీద తెచ్చుకోకు అన్నట్టు ఇట్లా డిస్కస్ కూడా చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు, వీళ్ళతో ఎలా డీల్ చేయాలి, కామెడీ ఎలా చేయాలి అన్నట్టు నాకు నిద్ర కూడా పట్టేది కదా. ఆ టైంలో సంజన గారు ఆమ్, పరిచయం అయ్యారు. ఇంకా ఇట్లా ఇంకా తర్వాత కొంచెం కామెడీ అది అంతా ఆవిడ నన్ను ఎంకరేజ్ చేయడం ఆర్ అట్లా కొంచెం ఆవిడతో బాండ్ ఫామ్ అయింది అన్నట్టు చెప్తూ ఉంటారు. సో దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఇదివరకు నేను ఓన్లీ ఫెస్టివల్కే వెళ్ళేవాడిని ఇంటికి, ఇక్కడికి వచ్చాక ఫ్యామిలీ వాల్యూస్ అర్థమైనాయి. సో ఇప్పుడైతే నెలకు ఒకసారి ఖచ్చితంగా 2 సార్లు అయినా అనిపిస్తుంది అట్లా అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడికి వచ్చాక వీళ్ళు డెమాను కళ్యాణ్ ఇద్దరు బ్రదర్స్ దొరికారు, వీళ్ళు కజిన్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ నాకు బయట రీతు క్లోజ్ కానీ ఇక్కడికి వచ్చాక తనూజ బాగా కనెక్ట్ అయింది అన్నట్టు ఇంకా ఇమాన్యువల్ చెప్పాడు. సో నాకు ఇవాళ ఇమాన్యువల్ ఓకే, తన స్టోరీ ఎమోషనల్ వాట్ ఎవర్, కానీ ఇమాన్యువల్ చాలాసార్లు తన బాధని ఆర్ తన జర్నీని అప్పుడప్పుడు చెప్పుకుంటానే వచ్చాడు. నాకు ఇవాళ కొంచెం డెమాన్ పవన్ది కనెక్ట్ అయింది స్టోరీ. సో అది కూడా మాట్లాడదాం, అది తర్వాత వస్తుందిలేండి. సో నాకు అందరి ఈ చెప్పుకున్న వీటిల్లో డెమాన్ది బాగా అనిపించింది, ఇమాన్యువల్ది కూడా ఓకే కానీ బట్ వేరే వాళ్ళందరివి ఏంటంటే మనకు ఆల్రెడీ అక్కడక్కడ వాళ్ళ జర్నీ గురించి కానివ్వండి, వాళ్ళ లైఫ్ గురించి కానివ్వండి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు సందర్భాల్లో వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. సో నెక్స్ట్ సంజన గారు అనమాట. నాకు ఫస్ట్ ఈ ఆఫర్ రాగానే నేను చూసింది అలరిక్ ఫేస్, అది నాకు వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. అండ్ ఫిజికల్ టాస్కులు ఉంటాయి తెలుసు కొన్ని, నేనేమనుకున్నా ఇట్లా బాల్స్ వేసే టాస్క్లు పజిల్స్ ఇట్లాంటివి అంటే నేను చేయగలను అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇలాంటి రాక్షసులు వస్తారని తెలియదు, డెమాన్ని చూపించి అంటారు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది అనమాట. సో నాకు ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టము. ఇంకా అది దాని గురించి చెప్తా. ఇంకా నాతో ఇది నేను రావాలన్న డెసిషన్ తీసుకున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి నేను యాక్చువల్లీ నన్ను ఎవరన్నా భరించగలరా, 2 వీక్స్కి వచ్చేస్తా పంపించేస్తారు నన్ను అన్నట్టు చెప్పొచ్చాను. సో బట్ 100 డేస్కి నేను కాస్ట్యూమ్స్ని రెడీ చేసుకున్నా వాళ్ళకి తెలియకుండా అని చెప్తారు. సో నేను గేమ్ ఆడాలంటే నా బ్రెయిన్ పవర్తోనే ఆడాలి, నేను యునిక్గా ఉండాలి, అందుకే ఈ ప్రాంక్స్ ఇవన్నీ చేసేదాన్ని, అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు అని. సో నాకు నా ఏజ్కి మీకున్న స్పోర్టివ్నెస్కి ఇదంతా నాకు కొంచెం ఇబ్బంది అయింది అన్నట్టు చెప్తా ఉంటే, ఇక్కడ తనుజ గారు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇంకా ఇది సంజన గారు మళ్ళీ తర్వాత కొంచెం చెప్తారు ఇమాన్యువల్ గురించి, అది ఇక్కడే చెప్పేస్తే వేద్దాం. ఆవిడ ఎందుకు మధ్యలో ఆపేశారు తర్వాత మళ్ళీ చెప్పారు, మేబీ ఇది మిస్ అయింది అనిపించి ఉంటుంది, మిస్ అయింది అనిపించి తర్వాత ఇమాన్యువల్ గురించి కూడా ఓ మాట చెప్దాం అన్నట్టు చెప్పు ఉండొచ్చు మేబీ. సో అక్కడ ఇట్లా నాకు ఇక్కడ ఇమాన్యువల్ దొరికాడు ఒక కొడుకులాగా, నాకు ఇంత కొడుకున్నాడని చెప్పుకోవడానికి కూడా నాకేం సిగ్గు మొహమాటం ఏం లేవు. సో నాతో ఎమోషనల్లీ నుంచున్నాడు, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. అది ఆవిడ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకున్నారు సెంటెన్స్. సో గేమ్లో కాకుండా ఎమోషనల్లీ నుంచున్నారని కరెక్ట్ పాయింట్ చెప్పారు, అండ్ నుంచున్నారని కూడా తనకి ఒక మనిషి ఉన్నారన్నట్టు కూడా చెప్పారన్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ డెమోన్ అనమాట. సో నేను ఇక్కడికి వచ్చే 1 మంత్ ముందు అదే టంగ్ క్యాన్సర్ అని తెలిసిందంట వాళ్ళ ఫాదర్కి. ఆయనకి ఏ అలవాట్లు లేవు బట్ వచ్చింది, మేము చాలా భయపడ్డాము. అది ఆబ్వియస్లీ ఎవరికైనా అది క్యాన్సర్ అనగానే నార్మల్ మిడిల్ క్లాస్ కానివ్వండి కొంచెం లైక్ సడన్గా అంటే లైక్ మనం జాబ్ చేసి ఎర్న్ చేసుకునే వాళ్ళం కానివ్వండి ఎవరైనా కొంచెం
లిమిటెడ్ సాలరీస్ ఉండేవి. మంత్లీ మనకి ఎక్స్‌పెన్సెస్, ఈఎంఐస్ ఇలాంటివన్నీ పోగా ఇంత నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి సడన్‌గా క్యాన్సర్ అని తెలిస్తే అదొక లైక్ చాలా ఇమాజిన్ చేయలేని సిచ్యువేషన్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఆ సిచ్యువేషన్సే మనం వాటిని ఓవర్‌కమ్ చేసేలాగా పుష్ చేస్తాయి. అది వేరే విషయం. ఆ సిచ్యువేషన్‌కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంకో ఆప్షన్ ఉండదు దాన్ని ఫేస్ చేయక. బట్ ఫేస్ చేయాల్సి ఉంటది. బట్ అసలు ఆ సిచ్యువేషన్‌నే ఇమాజిన్ చేసుకోలేమేమో నార్మల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి. అవన్నీ కొంచెం కొంచెం ఒక లైఫ్‌లో ఒక హార్డ్ హిట్టింగ్ సిచ్యువేషన్స్ అనమాట. సో, ఇంకా బట్ తర్వాత క్యూరబుల్ అని తెలిసింది అండ్ సర్జరీ ఇట్లా అయింది. సో, నేనప్పటికి ఇంకా కెరియర్‌లో స్ట్రగుల్ అవుతున్నాను అండ్ ఇంట్లో వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నా. అంటే లైక్ ఫినాన్షియల్‌గా కానివ్వండి అట్లా. అండ్ మా బ్రదర్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాను. ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతాను ఏంటి, ఇంకప్పుడు బుక్స్, నోవెల్స్ ఇవి చదవడం స్టార్ట్ చేశాను. అందులో హీరోస్ కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే భయపడకుండా సొల్యూషన్ ఏంటని చూస్తారు. సో, అలాగా నాకు ఆ నేచర్ డెవలప్ అయిందని అండ్ నేను స్పోర్ట్స్ ఆడతాను. బట్ ఇంట్లో వాళ్ళు దానిలో పాలిటిక్స్ ఉంటాయి, పైకి ఎదగనివ్వరు అన్నట్టు లైక్ థింక్ చెయ్యి, ఆలోచించు అన్నట్టు ఎంకరేజ్ చేయలేదన్నట్టు చెప్తాడు. సో, 11 సెకండ్స్‌కి బాగా రన్ చేస్తున్నాను ప్రాపర్ మెంటర్‌షిప్ లేకుండా. సో, అప్పుడు నాకిలా హోప్స్ ఉండేయి, బిగ్ డ్రీమ్స్ ఉండేవి నాకు. ఏదో ఒకటి అచీవ్ చేసి వాళ్ళని ప్రౌడ్ చేపిచ్చాలని ఉండేది. పార్ట్ టైమ్‌గా లైక్ బీటెక్ అయిపోయాక ఇంకా ఇంట్లో మనీ అడగకూడదని పార్ట్ టైమ్‌గా పీటీ టీచర్‌గా చేశాను. అండ్ ఏదైనా ఇంట్లో ఏమో ఏదైనా జాబ్ చేయమనేవాళ్ళు. నాకేమో ఈ నార్మల్ అక్కడ కూర్చొని పని చేయడం అట్లా నచ్చదు. అలాంటి జాబ్ నాకు నచ్చదు. ఇంగా ఇండస్ట్రీలో ఆర్ ఇలా ట్రై చేద్దామని ఇలా షార్ట్ ఫిలిమ్స్‌లో చేశాను. దాని తర్వాత సీరియల్‌లో 7 మంత్స్ వెయిట్ చేశాను సీరియల్‌లో ఛాన్స్ కోసం. బట్ ఇవ్వలేదు. ఇంగా ఇట్లా మా బ్రదర్ ఇట్లా 'బిగ్ బాస్‌లో' కామనర్స్ అంటే ఇంగా ఇది ఇలాగ ఛాన్స్ దొరికింది అన్నట్టు, లైక్ ఒకటి మనకు పోయిందంటే ఇంకొకటి ఏదో దానికన్నా పెద్దది ఉంది అనే అవకాశం ఉంది అన్నట్లు ఇదొచ్చింది అన్నట్టు చెప్పాడనిపించింది. సో, నాకు అంటే బేసిక్‌గా డెమోన్ ఎప్పుడు అంత ఓకే, వాళ్ళ ఫాదర్‌కి టంగ్ క్యాన్సర్ ఉంది అన్నాడు గానీ, తన టోటల్ ఇలా ఇంత లీనియర్‌గా ఇంత ఎక్స్‌ప్లెయిన్ ఎప్పుడు తన జర్నీని అంత చేయలేదేమో అనిపించింది. సో, ఇది తన గురించి విషయాలు కొంచెం కొత్తగా తెలిసినియి అనిపించింది బేసిక్‌గా. సో, ఇంకా తర్వాత ఇక్కడ రీతు కనెక్ట్ అయింది నాకు. బేసికల్లీ నేను మానిటర్‌గా ఉన్నా, తనేమో డిష్ వాషర్‌గా ఉంది. తను జెన్యూన్ అనిపించింది, అర్థం చేసుకుంటదనిపించింది. అండ్ ఇక్కడికొచ్చాక టఫ్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసింది. శ్రీజ అండ్ రీతులో ఎవరిని సేవ్ చేయాలి అనేది ఒక పెద్ద టఫ్ సిచ్యువేషన్ అయింది. సో, ఇంకా మేబీ ఇదే నాకు న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ అన్నట్టు తను చెప్తారు. ఇంక నెక్స్ట్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడనమాట. సో, 8 ఇయర్స్ నుంచి అంటే తనకి 8 ఇయర్స్ నుంచా, తను ఏజ్ 8 ఉన్నప్పుడా లేకపోతే లాస్ట్ 8 ఇయర్స్ నుంచా నాకు అర్థం కాల. సో, 8 ఇయర్స్ నుంచి నాకు సినిమా అంటే ఇష్టం. మేబీ తనకి ఏజ్ 8 ఉన్నప్పుడేమో మరి ఏమో, ఆర్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచో. సో, అక్కడ అందరి పేర్లు చూస్తే పవర్‌ఫుల్‌గా అనిపించేవి. సో, నాకు నా నేమ్ గూడా అలా స్క్రీన్ మీద కళ్యాణ్ పడాలా అనొచ్చి పవర్‌ఫుల్‌గా కనిపించాలి అన్నట్టు చెప్తా ఉంటాడు. సో, నాకప్పుడు తెలిసింది ఇంకిట్లా 'బిగ్ బాస్' కామనర్స్‌ని తీసుకుంటున్నారు అన్నట్టు. ఇంక అప్లై చేశాను. అప్లై చేసేటప్పుడు కాన్ఫిడెంట్‌గానే చేశా గానీ తర్వాత వస్తదా రాదా అనిపించింది. తర్వాత కాలొచ్చింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అండ్ షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇంగా సో, ఇలా 'బిగ్ బాస్'కొచ్చాను. 'బిగ్ బాస్' అంటే ఒక కావాలనిపించే కష్టం. నాకిదైతే త్రివిక్రమ్ గారి డైలాగ్ లాగా అనిపించింది. సో, అదేంటి, భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనిపించే బరువు. సో, కొంచెం అట్లా అనిపించిందనమాట బేసిక్‌గా. నాకదే గుర్తొచ్చింది. సో, ఎందుకంటే మనకిక్కడ ఫుడ్ సరిపోదు, నిద్ర సరిగ్గా ఉండదు, మనుషులం మనం సరిగ్గా ఉండం. బట్ స్టిల్ ఇది కావాలి అనుకుంటాము. సో, అందుకనే కావాలనిపించే కష్టం అన్నాను. ఓకే, జస్టిఫై చేశాడు గానీ కొంచెం మూవీ డైలాగ్ కైండ్‌లో అనిపించింది. సో, ఇక్కడ నాకు బెస్ట్ మూమెంట్స్ అంటే ఫస్ట్ కెప్టెన్ అవ్వడం,
లాస్ట్ కెప్టెన్ అవ్వడం, టికెట్ టు ఫినాలే కానివ్వండి, ఇట్లా ఇవన్నీ బెస్ట్ మూమెంట్స్. అలానే సాడ్ మూమెంట్స్ కూడా నాకు క్లోజ్ అయ్యి ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడం, శ్రీజ కానివ్వండి, ప్రియా గారు కానివ్వండి ఇట్లా. సో ఇంకా దాని తర్వాత నాకు ఈ గేమ్ని ఇంక ఇలానే అర్థం చేసుకుంటా ఆడుతున్నప్పుడే ఇంకా ఇమాన్యువల్ ఒక బ్రదర్లా అనిపించాడు. కలిసి ఆడాం, కలిసి ఉన్నాం. సో దాని తర్వాత ఈ మనిషి దొరికింది అని తనూజ గారి గురించి చెప్తారు. సో ఇక్కడ తను వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఆలోచిస్తుంది, అర్థం చేసుకుంటుంది అనిపించింది. నాకు ఈ లైఫ్ లాంగ్ తనతో ఒక ఈ ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. యాక్చువల్లీ ఇట్స్ మోర్ దాన్ ఎ ఫ్రెండ్షిప్ అన్నట్టు చెప్తాడు. సో ఇక్కడ కొంచెం తనకి క్రష్ ప్లస్ ఫ్రెండ్ ఆ కైండ్ ఆఫ్ బాండ్ ఉందేమో అనిపించింది కళ్యాణ్కి. ఇష్టం ఉంది మనకి, కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది, బట్ స్టిల్ అది పాసిబుల్ అవ్వదని మనకు తెలుస్తుంది. సో అదేంటంటే ఒక లిమిట్లో ఆ ఇష్టాన్ని పెట్టుకుంటాం, బట్ ఆ ఇష్టం అనేది ఎప్పటికీ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇష్టం ఏమో అనిపించింది. ఏమో మరి చూడాలి, బిగ్ బాస్ అయిపోయాక కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి. సో తను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అలా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్షిప్ అండ్ కొంచెం ఆ ఇష్టము, క్రష్ అది కూడా ఉంది, బట్ అది తెలుసు తనకి మేబీ పాసిబుల్ అవ్వదు ఆర్ వర్కౌట్ అవ్వదు అని ఐడియా ఉంది కాబట్టి దాన్ని ఒక లిమిటెడ్లో పెట్టుకున్నాడేమో అనిపించింది. దట్స్ ఇట్. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ తనూజ గారు స్టార్ట్ చేస్తారు. నాకు అదేంటంటే నేను పెద్దగా అంటే పీపుల్స్ పర్సన్ కాదని ఎప్పుడు అంటూ ఉంటారు కదా, సో అట్లా ఉంటాను నేను. బట్ బిగ్ బాస్కి వచ్చేదాకా అట్లా ఉండేదాన్ని. అండ్ నేను ఎప్పుడు అంత నవ్వను ఎక్కువ, అండ్ చూడటానికి అంత హ్యాపీ మనిషిలాగా అనిపించను. అందరూ ఎందుకు ఎక్కువ నవ్వవు ఆర్ జోన్ అవుట్ అయిపోతూ ఉంటావు, థింక్ చేస్తూ ఉంటావు అన్నట్టు అడుగుతూ ఉంటారు నన్ను. సో ఇక్కడికి యాక్చువల్లీ మా డాడీకి ఇష్టం లేదు, ఈ ప్రొఫెషన్ అంటేనే ఇష్టం లేదు. తను ఏంటంటే లైక్ తనకి ఎందుకు మ్యారేజ్ చేసేస్తాం ఆర్ పెళ్ళి చేసుకో అన్నట్టు అనేవాళ్ళు. నేను అంటే యాక్చువల్లీ ఈ ప్రొఫెషన్లోకి రాకముందు నేను ఒక ప్రిన్సెస్ లాగా ఆయన అనిపించేది, అంటే నన్ను అలా చూసుకునేవాళ్ళు. బట్ వన్స్ ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాక నేను క్రైమ్ చేసినట్టు ఆర్ మారిపోయారు అన్నట్టు చెప్తా ఉన్నారు. సో ఇది కొంత ఉంటుంది లైక్ ఎప్పుడైతే మనం ఇష్టం లేని ప్రొఫెషన్ కానివ్వండి, పర్సనల్ లైఫ్లో ఏదన్నా వాళ్ళకి ఇష్టం లేని చాయిసెస్ మనం తీసుకున్నప్పుడు కెరియర్ వైజ్ ఆర్ ఇది ఏదైనా కొంచెం ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. సో యా, ఇంకా దాని తర్వాత ఇట్లా అదే వాళ్ళ మదర్కి, గ్రాండ్ మదర్కి, సిస్టర్కి వీళ్ళందరికీ ఇష్టమే కానీ వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదన్నట్టు చెప్తా ఉన్నారు. సో నాకు మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఆడియన్స్ నుంచి వచ్చింది, తెలుగు ఆడియన్స్ నుంచి. సో నేను ఇక్కడ నేర్చుకున్నది ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చినట్టు ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళకి నచ్చాలని రూల్ లేదు, 100% అందరికీ నచ్చలేం మనము. సో అందరినీ మనం సాటిస్ఫై చేయలేం కాబట్టి మనకు నచ్చినట్టు మనం ఉండడం బెటర్, అండ్ మనకు ఉన్న దానిలో మనం హ్యాపీగా ఉండడం బెటర్. అండ్ ప్రస్తుతం ఉన్న మూమెంట్ని హ్యాపీగా ఉండేలా చూసుకోవాలన్నట్టు చెప్పారు. సో బాగానే చెప్పారు. తనుజ గారు కూడా కొంత ఓకే, వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదు అండ్ కొంచెం ఎక్కువ జనాల్లో కలవరు అదంతా కూడా తెలిసిందే, బట్ కొంచెం ఇంకా డీటెయిల్గా అనిపించింది. సో నాకైతే అందరివి బాగున్నాయి. సంజన గారి సిచ్యువేషన్కి వాళ్ళ కిడ్స్ని వదిలేసి రావడం ఆర్ ఇమాన్యువల్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను జర్నీ చెప్పడం, అండ్ కళ్యాణ్కి తనకి ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టము ఆర్ సినిమాలంటే ఇష్టం అని చెప్పడం ఆర్ కొంచెం ఓకే పర్లేదు. సో దెన్ డెమోన్ది కూడా కొంచెం బాగా అనిపించింది, అది అందరిలో కొంచెం డెమోన్ది కొంచెం బాగా అనిపించింది అంతే. సో ఇంకా దాని తర్వాత ఏమైందంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇంకా వెనక్కి పంపించండి, దానికి ఒక సెండ్ ఆఫ్ లాగా చేయండి అన్నట్టు అంటారు. అది ఎందుకు చెప్పారో నాకు అదైతే ఇంకా బోర్ కొట్టింది యాక్చువల్లీ. సో ఫస్ట్ ఒక్కొక్కళ్ళు ఇంక స్టార్ట్ చేస్తారు,
సంజన గారు ఫస్ట్ కెప్టెన్ అని ఆ బ్యాడ్జ్ గురించి ఆవిడ కొంచెం చెప్తారు. నేను అంత రాసుకోలేదు కూడా, అది అంత నాకు అంత ఏం అనిపించాలి అది, సో అందుకే రాయలా. నెక్స్ట్ డెమాన్ చెప్తాడు. ఆ, తర్వాత ఇమాన్యుల్ చెప్తారు, దానికోసమే ఫైట్లు చేసాము, సాక్రిఫైస్లు చేసాము, ప్రతి వీక్ దీనికోసమే పోరాడాము అన్నట్టు. సో ఇక్కడ దీని తర్వాత తనుజ గారు చెప్పినట్టున్నారు, నాకు ఫస్ట్ ఇంట్లోకి రాగానే నాకు ఫస్ట్ ఫోకస్ అయింది ఆ కెప్టెన్సీ వాల్ మీద, సో కెప్టెన్ అవ్వాలి అన్నది. ఇక్కడ కళ్యాణ్ ఏమో కొంచెం అదేంటి పేట్రియాటిక్ యాంగిల్లో చెప్పాడా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హౌస్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ లాగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హౌస్ కెప్టెన్ అంటే, ఫస్ట్ అథారిటీ ఆఫ్ హౌస్. సో కొంచెం అదేంటో అదేంటి అవి లైక్ తన వర్డ్స్ కూడా కొన్ని అలానే అనిపిస్తాయి నాకు. సో అదేదో అప్పుడు 3Ds ఏదో చెప్పాడండి, డిసిప్లిన్, డెడికేషన్, ఇవన్నీ కూడా కొంచెం ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఆ వర్డ్స్ కొంచెం లైక్ అలాంటి అనిపిస్తూ ఉంటాయి నాకు. సో ఇంకా దాని తర్వాత అదే లాస్ట్ కెప్టెన్ అవ్వడం మా మమ్మీ విష్, అది చేశాను అన్నాడు. ఇంకా దాన్ని పంపించేస్తారు, సాగనంపుతారు. వెళుతున్నా వెళుతున్నా అని ఇమాన్యుల్ పాట పాడుతూ పంపిస్తారనమాట. సో ఇంకా దాని తర్వాత ఫోటో వస్తుందండి, అదేదో మారుతి సుజుకి ఇదేదో ఫోటో వస్తే అక్కడ ఇంకా ఫోటోలో భరణి గారు, సుమన్ గారు ఉంటే ఇక్కడ తనుజ గారు మిస్ యూ నాన్న, మిస్ యూ సుమ్ము అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్లు పెడతారండి. ఇదేంటంటే ప్రతి రోజుకి ఒక ప్లేయర్ ఉండాలి. సో ప్లేయర్ ఆఫ్ ద డే అనమాట, ఎవరు ఆ రోజులో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ద డే వస్తుంది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అండ్ ట్రీట్స్ వస్తాయి అంట గెలిచిన వాళ్ళకి. టాస్క్లో ఏం లేదండి, బర్గర్లు, డిజర్ట్లు ఇలాంటివన్నీ పంపిస్తారనమాట. అండ్ అంతే, ఇవి వస్తాయి. ప్లేయర్ ఆఫ్ ద డే అని ఒక ట్యాగు, స్టార్లు కూడా ఇచ్చారండోయ్. స్టార్లు అదే అయ్యేం లేదు, షర్ట్కి పెట్టుకోవడమే బ్యాడ్జిల్లాగా. సో దెన్ ట్రీట్స్, అదే ఫుడ్, మంచి మంచి ఫుడ్లు పంపిస్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళ నుంచి ఓ మెసేజ్, ఇవి వస్తాయి టాస్కులు ఆడితే, బాగా ఆడితే, గెలిస్తే. సో ఫస్ట్ టాస్క్ పెయిర్స్గా ఆడాలని చెప్పారు. ఇక్కడ సంజన గారు నేను సంచాలకుగా ఉంటా అంటే, ఇంకా నేను కళ్యాణ్ ఆడతామని చెప్పి తనుజ గారు అంటారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ ఇంకా డెమాన్ పవన్ ఒక టీం అవుతారు. టాస్క్ ఏంటంటే అదే తనుజ గారు కెప్టెన్ అయ్యే టాస్క్ ఉంటుంది కదా, దాని ముందు కళ్యాణ్తో ఒకటి ఆడి గెలుస్తారు కదా, అదే ఆ డైస్, అదే ఆ డైస్ ఏంటంటే వరుసగా పెడితే అన్నీ ఒకే కలర్ రాకూడదు, అన్ని సైడ్లు ఒకే కలర్ ఎక్కడ రాకూడదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావాలి ప్రతి ర్యాక్లో. ఆ టాస్క్ మీకు గుర్తుండుంటే కళ్యాణ్తో ఆడి గెలుస్తారు. కళ్యాణ్ ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అదే తను కావాలనే ఓడిపోయారని కూడా అన్నారు కదా, సో ఆ టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఇక్కడ ఇది బాగానే ఆడతారు, ఇద్దరు బాగానే ఆడతారు, ఇమాన్యుల్, డెమాను. వీళ్ళు ఫస్ట్ కొంచెం వాళ్ళకన్నా స్లోగా ఉంటారు, ఇమాన్యుల్, డెమాను. అంటే వీళ్ళు ఫస్ట్ అన్నీ పెట్టేసుకొని అట్లా ఉంటే వీళ్ళు కొంచెం స్లోగా ఉన్నా వీళ్ళే గెలుస్తారు లాస్ట్కి, డెమాను, ఇమాన్యుల్. సో ఇక్కడ కొంచెం అదేంటి వీళ్ళు మధ్యలో కింద పడేస్తే వాళ్ళకు కూడా రీస్టార్ట్ చేయమని చెప్పండి అని తనుజ గారు అంటారు ఇమాన్యుల్ వాళ్ళని. సో కొంచెం టాస్క్లో ఆవిడ కొంచెం ఎక్కడో కొంచెం లాస్ట్ అయిపోతారేమో అనిపిస్తూ ఉంటారు. కొంచెం కళ్యాణ్ మీద ఆ కోఆర్డినేషన్ అది మిస్. అంటే అప్పుడు మీకు గుర్తుండుంటే కళ్యాణ్, తనుజ గారు అప్పుడు లీడర్ బోర్డులో ఆడినప్పుడు కూడా కొంచెం ఫస్ట్ 2 టాస్కుల్లో కొంచెం సీరియస్గా అదొక ఇదిలో ఆడుతూ ఉంటారు. సో కొంచెం కూల్గా ఆడరు అనిపిస్తుంది తనుజ గారు టాస్కుల్లో. సో ఇక్కడ కూడా కొంచెం ఆ టైప్లో అనిపించారు బేసికలీ, కొంచెం కూల్గా. ఎలాగూ లాస్ట్ వీకే కదా, ఇక్కడ కూల్గా ఆడొచ్చు కదా, నార్మల్ వీక్స్ అయితే ఓకే అనిపించింది. సో ఇంకా దాని తర్వాత డెమాన్, ఇమాన్యుల్ ఫస్ట్ సెట్ చేస్తారు, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి ఒక్కొక్క స్టార్ వస్తుంది ఇద్దరికి. ఇంకా ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, సంజన గారు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కానీ తనూజ గారు అయితే ఫస్ట్ శారీ, అంతే ఫస్ట్ శారీ. నెక్స్ట్ టాస్క్ కోసం ఒక నార్మల్ ఆ టాస్క్కి వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా కొంచెం అలాంటిది. దెన్ తర్వాత అదే స్పోర్ట్స్ డ్రెస్సా ఏమనాలి వాటిని. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం ఏమో మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకుంటారు, నార్మల్ డ్రెస్, లైక్ ఎథ్నిక్ వేర్ కైండ్ ఆఫ్. సో ఏంది ఇన్ని రోజులు మారుస్తున్నారు అనుకున్నా, సంజన గారు మార్చారు. బట్ ఆవిడ ఫస్ట్ ఏదో డ్రెస్ వేసుకున్నాక తర్వాత
అదే ఈ టాస్క్ కోసం నార్మల్ అది కంఫర్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అది రెండే, బట్ ఈవిడేంటో కొంచెం 2, 3 చేంజ్ చేశారండి అనుకున్నా. సో ఇది ఊరికే పెద్ద ఉపయోగం లేని మ్యాటర్ కానివ్వండి, ఏదో ఊరికే చెప్పా అంతే. సో ఇక్కడ కళ్యాణ్ బర్గర్ కోసం అదే డెమాన్కి అండ్ ఇమాన్యుయల్కి బర్గర్ వస్తే ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇక్కడ తనుజ గారు అంటారు, గెలిస్తే నీకు కూడా వస్తుంది, అప్పుడు బర్గరే పంపిస్తారు, లేదు అంటే ఇంకేమన్నా పంపిస్తారేమో అంటే ఏదో ఒకటి ఇష్టమైందే పంపిస్తారు కదా అని తనుజ గారు అంటూ ఉంటారు. నెక్స్ట్ టాస్క్ ఇదండి, మీకు స్టార్టింగ్లో గుర్తుండుంటే అదే అందరూ ఆ హోల్లో పడి వెళ్ళాలని ఉంటుంది కదా, అదే రంగురంగులు హోల్స్ పెడతారు, బిగ్ బాస్ ఒక సాంగ్ పెడతారు, ఆ సాంగ్ అయిపోయాక ఒక కలర్ చెప్తారు, ఏ కలర్ చెప్తే ఆ కలర్ హోల్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఎవరు లాస్ట్ వెళ్తే వాళ్ళు అవుటు. సో ఈ టాస్క్ ఇది మీకు స్టార్టింగ్లో గుర్తుండుంటే శ్రీజ గారు ఫస్ట్ వెళ్ళారు, కళ్యాణ్ తర్వాత వెళ్ళారు, బట్ ఫస్ట్ అదేంటి కళ్యాణ్ వెళ్ళాడని చెప్పి సంచాలక్ చెప్తారనమాట. దాని గురించి కొంచెం కాంట్రవర్సీ అయింది. సో అది అనమాట ఆ టాస్క్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇది సాంగులు పెడతా ఉంటారు వీళ్ళు, అదే సంజన గారు సంచాలకులు, గేమ్ కూడా ఆడాలి. సో ఇక్కడ ఫస్ట్ డెమాన్ ప్రతిసారి మోస్ట్లీ డెమాన్ వెళ్ళిపోయాడండి అదే ఈ హోల్లో ఫస్ట్ ప్రతి రౌండ్లో డెమానే వెళ్ళాడు. సో ఫస్ట్ డెమాను, నెక్స్ట్ కళ్యాణ్. ఈసారి కూడా కళ్యాణ్ నా ప్యాంట్ మీకు అప్పుడు గుర్తుండుంటే తన ప్యాంట్ అక్కడ కొంచెం అదేంటి ప్రాబ్లం అయిద్ది అనమాట. సో ఇక్కడ కూడా అదే నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ వెళ్తాడు, తర్వాత తనుజ గారు, సంజన గారు లాస్ట్ అయిపోతారు అనమాట. ఆవిడ గేమ్ అర్థం కాలేదనుకుంటా, అదేంటి లాస్ట్ ఆవిడ అవుట్ అని తెలియక అట్లనే ఉన్నట్టున్నారు, అర్థం కాక. ఆవిడ అర్థమై కూడా మరి ఇంకా వెళ్ళలేకపోయి ఉండొచ్చు, నాకు అర్థం కాలేదేమో అని డౌట్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్లో డెమాను ఫస్ట్, కళ్యాణ్ నెక్స్ట్, థర్డ్ ఇమాన్యుయల్, అదేంటి తనుజ గారు అవుట్ అనమాట. ఈ పాటలు కూడా మంచి పెట్టారు, వాళ్ళు డ్యాన్సులు బాగా చేశారనమాట. ఈ ఫస్ట్ ఏమో వాతి కమింగ్ ఆ సాంగ్ అదే అనుకుంటా, రాంగ్ సాంగ్ ఏమో. నెక్స్ట్ ఊ అంటావా, తర్వాత పూనకాల్ లోడింగ్. సో నెక్స్ట్ రౌండ్లో కూడా ఇంకా కళ్యాణ్ అవుట్ అనమాట. డెమాన్ అండ్ ఇమాన్యుయల్ వెళ్తారు, ఫస్ట్ డెమానే, ప్రతి రౌండ్లో డెమానే. నెక్స్ట్ నాట్ సాంగ్ పెట్టారు, దానికి డెమాన్ ఇమాన్యుయల్ సాంగ్ డ్యాన్స్ వేస్తారు, బాగా వేశారు. సో నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ అవుట్ అనమాట. సో ఈసారి డెమాన్కి వస్తుంది స్టారు, డెమాన్ లాస్ట్కి దాకా మిగిలాడు కాబట్టి ట్రీట్గా వస్తుంది. ఇక్కడ అదేంటి మ్యూజిక్ ఏజ్ కదా బిగ్ బాస్ అన్నట్టు, ఇక్కడ ఇమాన్యుయల్ దూరిన 2 బొక్కలకు మళ్ళీ మ్యూజిక్ అన్నట్టు ట్రీట్లో మిర్చి పెట్టాలి, అది పచ్చిమిరపకాయలు పెట్టాలన్నట్టు అంటూ ఉంటాడు. నెక్స్ట్ డిజర్ట్ వస్తుంది, ఏదో అదేంటంటే కొంచెం వైట్ కలర్లో ఏదో ఉంటే కర్డ్ రైసా అని అడుగుతాడు ఇమాన్యుయల్. సో అదేదో రాస్బెర్రీకి సంబంధించిన డెజర్ట్ అంట. సో ఇంకా దాని తర్వాత వీడికి అసలు రేపు స్టారే రాకుండా చేయాలన్నట్టు ఇమాన్యుయల్ అంటామంటే, కళ్యాణ్ ఇక్కడ పాము అడిగి ఇదివరకు ప్రతి టాస్క్ ఏదో ఒకటి గెలుద్దామని చూస్తే ఏదో ఒకటి అవుతానే ఉండేది, అయినా గెలవని అన్నట్టు కళ్యాణ్ అంటూ ఉంటాడు. అవును నిజమేలేరా అన్నట్టు ఇమాన్యుయల్ కూడా అంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఇవాళ ఎపిసోడు. ఫన్నీగా ఏదో అయిపోయింది టాస్క్ అయితే. నాకు అది ఫస్ట్ అదేంటి ఆ డైస్ది ఎలాగూ లాస్ట్ వీక్ కాబట్టి ఫన్నీగా అయ్యేలాగా బిగ్ బాస్ పెట్టచ్చు కదా, లేకపోతే మీకు కొన్ని సీజన్స్లో గుర్తుండుంటే ఏవో సౌండ్లు అవన్నీ వినిపించేవాడు, అవి ఏంటో రాయాలి, అవి లాస్ట్ వీక్లో కాదులేండి ముందు వీక్లో ఉండేవి. హెలికాప్టర్ అని, ట్రాక్టర్ అని, ఇలాంటివి ఏవో సౌండ్లు పెట్టి అవి ఏంటో గెస్ చేయాలి, ఆర్ ఫన్నీ టాస్కులు పెట్టేవాళ్ళు అప్పుడు బిగ్ బాస్. ఇప్పుడు ఈ లాస్ట్ వీక్లో కూడా ఏమన్నా కొంచెం ఈ టాస్క్ ఫన్నీగానే అనిపించింది, ఈ లాస్ట్ హోల్లోకి వెళ్ళే టాస్క్. బట్ ఫస్ట్ అదేంటి అన్ని కలర్స్ డిఫరెంట్గా ఉండాలని పెట్టిన టాస్క్, అది కొంచెం అంత అనిపించలే నాకు. అండ్ కొంచెం ఓకేగా వెళ్ళింది వాళ్ళ ఎపిసోడ్ అయితే. అది ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి, అండ్ పొజిషన్స్ కూడా కుదిరితే కమెంట్ చేయండి. మీకు రివ్యూ నచ్చితే, రివ్యూ ఏముందిలేండి ఇంకా ఈరోజుకి రివ్యూ. సో ఈ వీక్ అంతా పెద్ద రివ్యూ అనలేములేండి, జస్ట్ అటు జరిగింది చెప్పాలి, ఆర్ ఓటింగ్ గురించి మాట్లాడాలి అంతే. సో అదండి ఇవాళ ఎపిసోడు. కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఇంకా ఎలాగో సీజన్ అయిపోతుంది, సబ్స్క్రైబ్ ఎందుకు వేస్ట్ అనుకుంటే కొంచెం మేబీ వేరే ఛానల్కి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో
కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. అంటే ఇప్పటిదాకా అట్లీస్ట్ ఇప్పటిదాకా చెప్పిన రివ్యూస్ కూడా మీకు కొంచెం రిలేట్ అయ్యి కరెక్టే కదా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.